మన లక్ష్యం ఎపిసోడ్ 27. రూమ్లో ఉన్న సిద్ధు చాలాసేపు తన బేబీ కోసం ఎదురు చూసి ఇక తన రాక కానీ జాడ కానీ ఆ సగాల్లో వెతికినా దొరకక ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కోసమని కిందకొచ్చిన సిద్ధుకి అప్పటికే పెళ్లి హడావిడి గోల అంతా కనిపిస్తుంటే చూస్తున్న ప్రతి చోట తన ఇంకో రూపాన్ని తెగ వెతికేస్తున్నాడు. పాపం ఎంత వెతికినా దొరకట్లే. అమ్మో, బేబీ గారు చాలా గట్టిగానే హర్ట్ అయినట్టున్నారే. నన్నేం చేయమంటావు బేబీ, నా నోటి దూల అలా కలబడింది. ఏందో నీకు ఆపదని తెలియగానే నా నోటి నుంచి ఆ మాటలు ఎలా వచ్చాయో వచ్చేసాయి బంగారం. ప్లీజే కరుణించవే. మనసులోనే ప్రియురాల్ని తెగ వేడుకుంటూ ఎక్కడున్నావు బేబీ అని ఇప్పటికీ 1,000,000 అయ్యుంటుంది అనుకోబట్టి, కాదు అడగబట్టి. అంతలా అడుగుతున్నా అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక నీరసం వచ్చేసి, ఇలా మాట్లాడకుండా ఉండకే నా ప్రాణం మాట పూర్తి కాకముందే ఇల్లంతా వెతుకుతున్న తన కళ్ళకి హాల్ రూమ్లో కిచెన్ సైడ్ ఆడజాత అంతా అక్కడే కూర్చొని డ్రెస్సెస్ జ్యువెలరీస్ సెక్షన్లో తెగ బిజీ అయిపోయారు. వాళ్ళని చూడగానే తన బేబీ ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది అని గెస్ చేస్తూనే వెతుకుతున్న తన కంట పడింది తన ప్రేయసతి డల్గా కూర్చున్న రూపం. తనలో అంత డల్నెస్ని చూడగానే మనసు మెలిపెట్టేసినట్టే అనిపించి బేబీ అని పిలిచాడు ఎంతో ప్రేమగా. మనసులోనే తన ప్రాణం పిలుపు తనకి చాలా దగ్గర నుంచి వినిపిస్తుంటే తలెత్తి ఆ రూపాన్ని చూడాలి అని మనసు పరితపిస్తున్నా మెదడు వద్దు వద్దు అని వారించేస్తుంది. దాని ఫలితమే సిద్ధుని చూడాలి అని లేపబోతున్న తలని పక్కకు తిప్పేసుకుంటుంది శైలు. అది చూసి, సారీ నాన్న, నన్ను క్షమించే. అయినా నిన్ను వదిలి నేనైనా ఎలా ఉండానే, నీకు తెలీదా అది? బాధగా అంటున్నా కూడా శైలు మనసు ఎందుకో తట్టుకోలేకపోతుంది తన మాటలకి. తన కోసమే పోయిన తన ప్రాణాన్ని కూడా తిరిగి తెప్పించుకుని మరీ తన కోసమే వస్తే ఇప్పుడు ఇలాంటి మాటల్ని తన నోటి నుంచి అస్సలు భరించలేకపోతుంది. ఇప్పటికీ చలించని తన ప్రేదయతని ఇక తట్టుకోలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే అది చూసి నిజంగా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమో అనేసి, అత్త నాకు టిఫిన్ పెట్టరా, అమ్మలక్కలంతా ఇక్కడే కూర్చున్నారు, ఇంకా నాకు టిఫిన్ పెట్టేది ఎవరు? సత్తి కర్ణించకపోయేసరికి అత్తను అడ్డు పెట్టేసుకున్నాడు సిద్ధు బేబీ. అల్లుడి మాటలకి అటుగా చూడిపోతున్న రాధ కంటే ముందుగా విన్న సిద్ధు మాటలకి, ఓ సార్ నేనున్నా రండి నేను పెడతా అంటున్న కార్తీక్ని కాల్చేసేటట్టు చూస్తుంటే సిద్ధు చూపుల్లోని వేడి కార్తీక్ కంటే ముందుగా కిట్టిగాడికి చేరుకొని, ఓ సిద్ధ అట్లా చూడకలే, ఈ ఎడ్డిగాడిని నేను సైడ్ చేస్తాగా అంటూ వాడి చెవిలో ఏదో గెలికి పక్కకు వెళ్ళిపోయేలా చేస్తాడు కిట్టిగాడు. అది చూసి, ఏమత్తా పెట్టరా మళ్ళీ అడుగుతుంటే ఒళ్ళో ఉన్న బట్టలన్నిటినీ తీసుకొని పైకి లేవలేక అవస్థపడుతూ శైలు ఖాళీగా ఉండడం కనిపించి, రే శైలు, పాపం బాబుకి టిఫిన్ అంట పెట్టుపోయే, మేము ఇందులో బిజీగా ఉన్నాము అన్నదో లేదో తను అనుకున్నది జరిగిందని మనసులోనే తెగ సంబరపడిపోతున్నాడు సిద్ధు. తన సంబరపాటు చూసి వెళ్ళేదల్లా ఆగిపోయి, ఏం మమ్మీ ఆయన గారికి చేతులు లేవంటున్నా, పెట్టుకొని తినలేడంటున్నా వెటకారంగా అనేసింది శైలు. తన మాటలకి బుంగమూతి పెట్టేశాడు సిద్ధు. అది చూసి, ఏంటి ఆ మాటలు? అయినా ఏమైంది నీకు? పొద్దున్నుంచి అలా ఉన్నావు, ఏమైనా గొడవ పడ్డారు ఇద్దరు? అలా ఎడముఖం పెడముఖం వేసుకుని ఉన్నారు, ఏమ్రా సిద్ధు ఏమైంది? అత్త అదేం లేదు, మామూలుగానే ఉన్నాము తడబడుతూనే చెప్పాడు. ఏదో ఒకట్లే, కొంచెం వెళ్ళు బేబీ, మాకు చాలా పనులు ఉన్నాయి. ఇక రాధతో మాట్లాడి ప్రయోజనం లేదు అనేసి కనీసం సిద్ధు వైపు కూడా చూడకుండా కాళ్ళని టపటపా కొట్టేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో పూరి పెట్టేసి కుర్మా వేసి వెళ్ళిపోబోతుంటే పట్టేసుకున్నాడు చేయిని. ప్లీజ్ బేబీ అంటూ సిద్ధు స్పర్శలో మనసులో బాధ కలుగుతున్నా తన మదికి తగిలిన ఆ ఘాటు మాటల గాయం ఇంకా మానక వదుల అన్న మాట కూడా మాట్లాడబుద్ధి కాక ఎంతో సున్నితంగా తన చేతిని విడిపించుకొని వెళ్ళిపోతుంటే, నువ్వు తినిపిస్తే కానీ నేను ముద్దు కూడా ముట్టనురా చెప్పేశాడు కరాఖండిగా. తన మాటలకి ముందుకు వేస్తున్న అడుగుల్ని ఆపేసింది కానీ తిరగలేదు. నిజంగా చెప్తున్నారా, తిండి విషయంలో నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను, అది నాకన్నా కూడా నీకే బాగా తెలుసు. ఖచ్చితంగా వచ్చిన సిద్ధు గొంతుకి నిజంగా ఎక్కడ తినకుండా ఉంటాడేమో అన్న భయంతో అటు వెనక్కి తిరగలేక ముందుకు వెళ్ళలేక మధ్యలో నలిగిపోతూ అతి కష్టం మీద బాధను అంచుకుంటూ వెనక్కి వచ్చి ప్లేట్ తీసుకొని పీస్ తీసి సిద్ధు నోటి దగ్గర పెడుతుంటే పాపం వాడి వైపు కూడా చూపు తిప్పడం లేదు అనేసి కళ్ళలో వాటర్ వచ్చేసాయి సిద్ధుకి. ఆ వేడి కన్నీటి బొట్టు శైలు చేతిని తాకినా తన మనసుని మార్చుకోలేకపోతుంది. ఎంతసేపు అయినా తినకపోయేసరికి ప్లేట్ పక్కన పెట్టేసి చేతిని వెనక్కి తీసుకుంటే లటక్కును పట్టేసుకొని నోట్లో పెట్టేసుకున్నాడు తన చేతిని. పూర్తిగా చేతిని మొత్తం లోపలికి లాగేసుకోవడంతో సన్నగా బెదురు వచ్చేసింది శైలులో.
వచ్చిన ఆ బెదుర్ని బయటకు కనిపించనీయకుండా చిన్నగా పక్కన పెట్టిన ప్లేట్ని మళ్ళీ చేతిలోకి తీసుకుంటూ తినిపిస్తుంటే తను నిల్చున్న చోటుకి ఒక కుర్చీని లాగేశాడు కూర్చోమని. అది చూసి మౌనంగానే కుర్చీలో కూర్చోవడం ఆలస్యం. తనకి అతి చేరువుకి లాగేసుకున్నాడు సిద్ధు. అంత సడన్గా లాగేసరికి హార్ట్ బీట్ ఉన్నట్టుండి రయ్యమని పెరిగిపోయింది. అయినా పట్టించుకోలే. ఎంత ప్రేమగా తన కళ్ళని జతపరచాలని చూశాడు. అక్కడ కుదరలే. తనని ఇంకాస్త దగ్గరికి తీసుకొని నడుంపై చేయి వేశాడు. సిద్ధు స్పర్శకి మెల్లిగా కళ్ళు మూసి తెరిచింది కానీ స్పందించలేదు. బేబీ ప్లీజే అంటూ నోరు విప్పిన నోట్లోకి కుక్కేసింది పూరిని. గప్పున నోరు మూసేసి, సారీ బంగారం ప్లీజే, ఇలా మౌన పోరాటం చేయకే, నా వల్ల కావట్లేదు, కాస్త కరుణించండి అమ్మాయి గారు, మనసులోనే వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదు. ఇక ఎంతసేపు బ్రతిమలాడినా తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక ఒక పక్క టిఫిన్ అయిపోతుంటే ఎక్కడ మళ్ళీ వెళ్ళిపోతుందో అన్న సిద్ధు టెన్షన్ స్టార్ట్ అయ్యి అవ్వకముందే టిఫిన్ తినిపించడం అయిపోవడంతో శైలు పైకి లేవడంతో బేబీ కంగారుగా పట్టేసుకున్నాడు తనని లేవనీయకుండా. అది చూసి ఏదో మాట్లాడేలోపు శైలు అంటూ గీతు, సిద్ధు అంటూ మనోజ్ ఇద్దరూ ఒకేసారి పిలవడంతో చిన్నగా తన చేతిని వదిలించుకొని శైలు గీతు దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్తున్న తననే బాధగా చూస్తూ హా బావా వస్తున్నా అంటూనే వెళ్ళిపోయాడు మనోజ్ దగ్గరికి. ముభావంగా వస్తున్న చెల్లిని చూసి అటువైపుగా వెళ్తున్న సిద్ధుని చూస్తూ ఏమైందే, ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఏమైనా గొడవ పడ్డారా మీరు అడుగుతున్న గీతు మాటలకి తల మాత్రం అడ్డంగా ఊపేసి వెళ్ళి షాలు పక్కన కూర్చొని తన చేతిని గట్టిగా పట్టేసుకొని తన భుజంపై తలవాల్చింది శైలు. డల్గా ఉన్న మరదల పిల్ల ముఖం చూడకుండానే తన స్పర్శ ద్వారానే అర్థం చేసుకుంటూ ఇప్పుడు అడిగినా చెప్పదు అనేసి ప్రేమగా చెంప తట్టి తన పనిలో పడిపోయింది షాలు. అంత డల్గా ఎప్పుడూ శైలుని చూడని గీతు మాత్రం అరే అసలు ఏమైంది దీనికి బుర్ర గోక్కుంటూనే పిల్లోడేదో అన్నట్టున్నాడులేయే, అందుకే పాపం చిన్నిది అలా డల్గా ఉంది, ఏదో డ్రెస్ చూస్తూనే పొద్దున తను చూసిన ఆ మాయ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ అనింది లక్ష్మి. అవునా, నీకెలా తెలుసుమా ఆశ్చర్యంగా అంటూనే తల్లి పక్కకు చేరింది గీతు. అదో పెద్ద కథలే బేబీ అంటూ పొద్దున తను చూసిన మాయా దృశ్యాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేసింది చిత్ర విచిత్రమైన ముఖ కవలికలతో. ఏం సిద్ధు ఏమైంది, ఇద్దరికి పొద్దునుంచి అలా ఉన్నారు? దగ్గరికి వచ్చిన సిద్ధు కళ్ళలో నీటి చుక్కల్ని పసిగట్టి అడిగాడు మనోజ్. అదేం లేదు బావా, బాగానే ఉన్నాము చెప్తూనే కళ్ళని దాటుకు బయటికి వస్తున్న కన్నీటిని తుడిచేసుకున్నాడు చేతుల్ని ఉపయోగించకుండానే. ఇన్విజిబుల్ హ్యాండ్స్ లేండి, ఇంకేదో అనుకోకండి. ఏమ్రా నా దగ్గరే బుర్డి మాటలా కళ్ళెగరేస్తూ మరీ అంటున్న మనోజ్ మాటలకి కాస్త నవ్వొచ్చి ఏం లేదులే బావా, నీ చెల్లి నాపై అలిగింది, మేడం గారిని ఆలక పాన్పు నుంచి ఎలా కిందకి దించాలా అని నా సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తున్నా. అబ్బో అంతలా అలిగేంత తమరేం చేశారో. బాయ్స్ డ్రెస్సెస్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ కంపెనీలోని ది బెస్ట్ టైలర్ ఇద్దరి కొలతలను తీసుకుంటూనే మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు. అడిగిన మనోజ్ ప్రశ్నకి బ్రీఫ్ అండ్ షార్ప్గా అసలు మ్యాటర్ ఏంటి అనేది చిన్నగా చెప్పేశాడు సిద్ధు. సిద్ధు మాటలు విన్న ఆ టైలర్ అయితే బిత్తరపోయాడు. అది గమనించిన మనోజ్ జోకులు బాగా వేస్తున్నాలే బామర్తి, చూడ్రోయ్ జాకీ ఎలాంటి జోకులు వేస్తున్నాడో ఈ ఎంటల్లుడు. అక్కడ ఎంతోమంది కామన్ పీపుల్ ఉన్నది గమనించి వాళ్ళ చూపులన్నీ సిద్ధు వైపే అనవసరంగా పడ్డం చూసి టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఆ మెజర్మెంట్స్ తీసుకుంటున్న జాకీ అనే టైలర్తో తమాషాగా మాట్లాడేస్తున్నాడు మనోజ్. శైలు ఆలోచనలోనే ఉన్న సిద్ధుకి బావగారి మాటలు అర్థం కాక జోక్ కాదు బావా అంటుంటేనే పక్కన ఉన్న సిద్ధు డొక్కలో పొడిచేశాడు బలంగా. అబ్బా అంటూ రుద్దుకుంటూ బావ ఘాటు దెబ్బకి ఏంటా కారణమని చూస్తుంటే కళ్ళతోనే సైగలు చేస్తూ చుట్టూ అందరూ ఉన్నారా కాస్త గమ్మును ఉండు అనేసి వారిస్తుంటే ఆ సైగల్లోని మర్మాన్ని అర్థం చేసుకొని అవును అవును బావా జోకు అంటూ లేని నవ్వుని ఒకటి ముఖంపై పులుముకొని నవ్వేశాడు. అంత బాధలోనూ సిద్ధు చేస్తున్న సిల్లీ చేష్టలకి లోపలే నవ్వేసుకుంటుంది శైలు. తన నవ్వు సిద్ధు మదికి చేరుతుంటే మనసుకి కాస్త శాంతినిచ్చి థ్యాంక్ యూ బంగారం అని మనసులోని ముద్దులు పెట్టేశాడు చెల్లితనువంతా. సిద్ధు పెదవుల స్పర్శ తనని ఎక్కడెక్కడో తాకుతుంటేనే నవ్వుకుంటున్న ముసిముసి నవ్వులను ఆపేసి మూతి ముడ్చేసింది కోపంతో. ఆహా దొంగదాన, ఇప్పుడు తప్పించుకున్నా రాత్రికి దొరక్కపోతావా, అప్పుడు చెప్తాను నీ పని. మనసులోనే పిల్లాన్ని సాధించేశాడు మన సిద్ధుబాబు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు టోటల్గా. మొత్తం లేడీస్ సెక్షన్ లీడర్గా రాదత్త లేడీస్కి అంతా తానే చూసుకుంటుంటే బాయ్స్ సెక్షన్కి లీడర్గా మను బేబీ. హిహి కిరణ్ మామకి ఓపిక లేదంటలేండి, నైట్ చాలా అలసిపోయాడంట, అందుకే మిత్రుడితో ముచ్చట్లేశాడు గార్డెన్లో.
ఎలాగో వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో అన్ని పెద్ద బిడ్డకి బాగా తెలుసు కాబట్టి ఒక పక్క పెళ్లి పనులు చూసుకుంటూనే డ్రెస్ సెలక్షన్ కూడా సిద్ధు కార్తీక్ సహాయంతో చకచకా చేసేస్తున్నాడు మనోజ్. దుండగుడి కోసమని వెతుకుతున్న పోలీస్ ఫోర్స్కి వాడు పారిపోయిన షూ మార్క్స్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ వల్ల ఊరికి చివర్లో ఉండే శివుని గుడికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద పాడుబడ్డ లిక్కర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నాడు అని ఇన్ఫర్మేషన్ రావడంతో పూర్తిగా ఫోర్సెస్తో ఆ ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టేసి 2 to 3 times మర్యాదగా నీ అంతటి నువ్వుగా లొంగిపోతే నీకే చాలా మంచిది, కాదు కూడదు అని మొండికేసావంటే మాత్రం నా గన్కి పని చెప్పాల్సి ఉంటుంది, ఇక నీ ఇష్టం అంటూ ఎంత చెప్పినా ఎన్నిసార్లు వచ్చినా లోపల నుంచి చిన్న చప్పుడు కూడా రాకుండా సైలెంట్గా ఉండేసరికి కొంతమంది పోలీసుల్ని బయట ఉంచి చరణ్తో పాటు ఇంకొంతమంది మెల్లిగా లోపలికి వెళ్ళారు. స్టేషన్ నుంచి తప్పించుకున్న ఆ ఖైదీ నేరుగా అతని ముఠా హెడ్ దగ్గరకు వచ్చి, సార్ అసలు ఇప్పుడు ఏం చేస్తారు? ముందే ఆ ఏసీపీ మామూలుడు కాదంట. ఇప్పుడు నేను ఎంత కష్టపడి బయటకు వచ్చినా నన్ను కనిపెట్టడం చిటికలో పని అతనికి. అందుకే అసలు ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎదురుగా చైర్లో స్టైల్గా సిగరెట్ కాలుస్తూ కూర్చున్న అతని లీడర్ వైపే టెన్షన్గా చూస్తూ అంటూ, ఎన్నో రోజులు కష్టపడి వేసిన ప్లాన్తో ఎంతో ఈజీగా ఆ విగ్రహాలని అలాగే నగల్ని కొట్టేస్తే మా దరిద్రమో లేక మీ దరిద్రమో మధ్యలో వ్యాన్ ఆగిపోవడం ఎంత అతని మాట పూర్తి కాకముందే చేతిలో కాలుస్తున్న సిగరెట్ని ఎదురుగా ఉన్న అతని మనిషి నుదురుపై క్రూరంగా కాల్చేసి, నోర్ముయ్ వెధవా, చెప్పిన ఒక్క పని సరిగ్గా చేయలేరారా? నిమిషానికి ఒకసారి డబ్బులు కట్టలు పడేస్తున్నా కదా, కాస్త మంచి వెహికల్ని కూడా తీసుకెళ్ళలేకపోయారా? వేస్ట్ ఫెలోస్, మీ వల్ల నాకు ఎంత సరుకు నష్టం? చెప్తూనే అతను కాల్చిన అతని చర్మాన్ని రుద్దుతూ చూసుకుంటున్న అతని చెంప పగలగొట్టాడు. అతని కోపానికి ఆ పక్కనే ఉన్న అతని ఇంకొక మనిషి గుటకలు వేస్తున్నాడు భయంతో. లోపల వీళ్ళ ఉప్పర్ మీటింగ్ అలా సాగుతుండగానే పోలీస్ వాళ్ళు రావడం, వార్నింగ్స్ వినిపించడంతో గుండె ఒక్కసారిగా పడిలేచింది ఆ లీడర్కి. అంతే, ఏ మార్గం నుంచి తప్పించుకోవాలని చూసినా పోలీసులు ఆ బంగ్లాని రౌండప్ చేయడంతో పిచ్చెక్కిపోయి అక్కడే ఉన్న వస్తువులన్నింటినీ చెల్లాచెదురుగా విసిరి పడేశాడు. రే, అసలు నిన్నెవరు బయటకు రమ్మన్నారా? ఎలాగోలా వచ్చావు సరే, కనీసం కాస్తైనా జాగ్రత్తగా ఉండేది లేదా? పారిపోయొచ్చిన ఆ వ్యక్తి పీక పట్టుకొని గట్టిగా ఒత్తుతూనే కళ్ళెర్ర చేశాడు ఆ లీడర్. అతని గట్టి పట్టుకి గిలిగిలా కొట్టుకుంటూ, అది సార్ మాట బయటికి కూడా రాలేకపోతుంది. ఇంతలో పోలీస్ వాయిస్ ఆఫ్ అయిపోవడంతో మెల్లిగా వాళ్ళు లోపలికి వస్తున్న సూచనలు కనిపించడం చూసి వెన్నులో వణుకు మొదలయ్యే కన్నా ముందే ఆ ఈవిల్ బ్రెయిన్లో ఒక ఆలోచన తట్టేసి, రేయ్ చెప్పేది బాగా వినండి అంటూ ఆ పీక పట్టుకున్న వ్యక్తిని పక్కకు విసిరేసి వాళ్ళతో చెప్పాల్సింది చెప్పేసి ఇద్దరిని బయటికి గెంటే లోపల పోలీసులు వచ్చేశారు పైకి. అంతే, వాళ్ళని చూడగానే అతని ముఖం కనపడకుండా ఇద్దరిని అడ్డుగా పెట్టేసుకొని ఆ రూమ్లోనే ఉండే ఒక అండర్ గ్రౌండ్ మినీ రూమ్లోకి దూకేశాడు ఆ లీడర్. ఇంతలో పైన ఉన్న వీళ్ళిద్దరినీ చూసిన చరణ్ని చూసిన వీళ్ళిద్దరూ పారిపోవడానికి ట్రై చేస్తూ ఆ పక్కనే ఉన్న ఒక చెక్క కుర్చీని చరణ్ పైకి విసిరేసి కిటికీలోంచి ఒకడు కిందకి దూకేస్తే వాడి వెనకనే ఇంకొకడు దూకడానికి ట్రై చేస్తున్నది చూసి మీదకొస్తున్న కుర్చీని పక్కకు నెట్టేసి ఒక్కటే షాట్ అలా దూకుతున్న వాడి పిక్కలోకి కాల్చేశాడు చరణ్. అంతే, బలంగా బుల్లెట్ తగలగానే ఆ అంటూ అరుస్తూ ఉన్న చోటే కూలబడిపోయాడు ఆ దొంగ. స్పీడ్గా అతని దగ్గరికి వెళ్ళిపోయి హ్యాండ్ కఫ్స్ వేసేశారు మిగతా పోలీసులంతా. తప్పించుకున్న ఇంకొకడి కోసం పైనుంచి కిందకి తొంగి చూసిన చరణ్కి ముందుగానే ఆ ఫ్యాక్టరీని చుట్టుముట్టిన పోలీసుల చేతుల్లో కుళ్ళబుడిపించుకుంటూ కనిపించాడు ఆ ఇంకొక దుండగుడు. అది చూసి వెల్డన్ గాయ్స్ పైనుంచే టీంని మెచ్చుకుంటూ వెనక్కి తిరిగి వేలాడుతున్న ఆ రౌడీ కడుపులో ఒక్క పంచ్ బలంగా వేయడంతోనే రక్తం కక్కేశాడు బయటికి. చెప్పురా, ఎవరిని కలవడానికి వచ్చావు? అసలు ఎవర్రా నీ లీడర్? వాడి కాలర్ పట్టుకుని అడుగుతుంటే ముందే వాళ్ళ లీడర్ కాల్చిన సిగరెట్ దెబ్బ పట్టుకున్న గొంతు పట్టుకి ఇందాక కాల్చిన చరణ్ బుల్లెట్కి ఒంట్లో సత్తువు లేని వాళ్ళ ఉన్నవాడి శరీరానికి అంతటి దెబ్బ పడేసరికి రక్తం కక్కేసి నీరసంగా ఊపిరి పీలుస్తూనే కళ్ళు మూతలు పడిపోతుంటే వాడి పొజిషన్ చూసి చెంపపై ఒక్క షాట్ ఆ పక్కనే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ గట్టిగా వేయగానే, చెప్తాను సార్, ఇంక కొట్టకండి, ఓపిక లేదు అంటూ నీరసించిన ఒళ్ళుని నిటారుగా నిలబెట్టుకుంటేనే, ఇక్కడికి మా సార్ని కలవడానికి వచ్చాను. ఎవడవాడు? మోగిన చరణ్ గొంతుకి అదిరిపడి, అది ఇందాక కిందకి దూకేశాడే అతనే మా బాస్. ఇంతకీ ఈ దొంగల ముఠా లీడర్ ఎవరంటారు? తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి వెయిట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియా. ఇంకుంటాం, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.